ఇంట్లోనే ఈజీగా వెనిలా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి. ఇంట్లో కేవలం 3 పదార్థాలు ఉంటే చాలు. పాలు, ఉప్మా రవ్వ, కొబ్బరి తురుము. ఇవి ఉంటే ఈజీగా ఇంట్లోనే స్పాంజీగా వెనిలా రవ్వ కేక్ ఏ విధంగా చేసుకోవాలి క్లియర్గా చూసేద్దాం. ముందుగా ఏ కప్తో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. 1 కప్ ఉప్మా రవ్వ అండ్ 1/2 కప్ షుగర్, 3/4 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోండి. స్పూన్ ఆర్ విస్కర్తో కలుపుకోండి. ఇలా మనకి గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోండి. ఇలా మనకి గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్నంతా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 2 నుంచి 3 స్పూన్ల వరకు మైదా పిండి లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని 1 మినిట్ వరకు మిక్సీ పట్టుకోండి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేంత వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1/2 లెమన్. మనం పెరుగు కానీ ఇంకా అనదర్గా ఏం యూస్ చేయట్లేదు కాబట్టి 1/2 వరకు లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ వేసుకోవడం ద్వారా కేక్ అనేది ఏం పుల్లగా రాదు అండి. లెమన్ జ్యూస్ వేసుకోవడం ద్వారా బాగుంటుంది. మీకు దగ్గర ఒకవేళ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేదు అనుకుంటే చిన్న ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. మనం కేక్ అనేది అన్నింటినీ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే రవ్వ అనేది కేక్ అనేది అంత గుల్లగా వస్తుందండి, స్పాంజీగా వస్తుంది. మెయిన్గా ఈ కలపడంలోనే ఉంటుంది. అన్నీ కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కేక్ ప్యాన్ తీసుకొని బటర్ పేపర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు బటర్ పేపర్ లేదు అనుకుంటే కేక్ ప్యాన్కి కొద్దిగా ఆయిల్ రబ్ చేసి పిండిని మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా కేక్ ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కేక్ బ్యాటర్ అనేది వేసుకోండి. కేక్ ప్యాన్ లేకపోయినా కూడా మనం బౌల్లో నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఈజీగా కేక్ అనేది వస్తుంది. ఇలా బటర్ పేపర్ పెట్టుకొని ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కేక్ బ్యాటర్ని వేసుకొని ఒకసారి కేక్ ప్యాన్ని ఇట్లా సెట్ చేసి పెట్టుకోండి. ఇలా నేనైతే ఫస్ట్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేద్దామని స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేశానండి. బట్ తర్వాత స్టవ్ మీదే పెట్టేశాను. స్టవ్ మీద చేయాలి అనుకున్నా కూడా ఒక 10 మినిట్స్ ముందు బౌల్లో స్టాండ్ అయినా పెట్టి సాల్ట్ అయినా పెట్టి వేడి చేసి కేక్ ప్యాన్ని పెట్టేసుకోండి. ఇక కేక్ అవుతున్న గ్యాప్లో క్రీమ్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఒక కప్లో 1/2 కప్పు మిల్క్ తీసుకోండి.
బౌల్లో వన్ సైడ్ స్టవ్ మీద పాలను అనేది మరిగేంత వరకు వేడి చేసుకోండి. ఈ కప్లో పాలల్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకొని అంతా కలిపి పక్కన పెట్టుకోండి. పాలు మరుగుతున్నప్పుడే కొద్ది కొద్దిగా మనం బియ్యం పిండి కలుపుకొని పెట్టుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. అంతా ఒకేసారి వేయకండి, అంతా ఒకేసారి వేస్తే గడ్డలు కడుతుంది. సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోనే 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి. కలుపుకుంటూనే ఉండండి. కలపడం ఆపేస్తే మాత్రం గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి. ఇలా మీరు ఇంట్లోనే ఈజీగా వెనీలా స్పాంజ్ కేక్ కానీ, రవ్వ కేక్ కానీ, చాక్లెట్ కేక్స్ కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బయట ఏం తీసుకోవాలన్నా కల్తీ జరుగుతున్నాయి. సో కొద్దిగా కష్టపడితే ఇంట్లోనే హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్స్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోండి. అడగంటుకోకుండా ఉంటుంది. కలపడం ఆపేయకండి. ఇలా క్రీమ్ని కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ టేస్ట్ బాగుంటుందండి. పాలు బాగా మరిగిన తర్వాత బియ్యపిండి కలుపుకున్న పాలను వేయండి. తర్వాత వెనిలా ఎసెన్స్, షుగర్ వేసి దగ్గరకు వచ్చేంత వరకు అయిన తర్వాత ఇది టేస్ట్ సేమ్ వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. మనం క్రీమ్ ప్రిపేర్ చేస్తున్న గ్యాప్లోనే కేక్ కూడా తయారవుతుంది. కేక్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి చల్లారేంత వరకు. ఒకసారి మీకు కేక్ కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా అయిందో. కేక్ కూడా 30 to 35 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక మనకు అయిందా లేదా తెలవాలి అని అంటే ఫోక్ స్పూన్తో ఇలా గుచ్చి చూడండి. చూసినప్పుడు ఇలా అంటుకోకుండా వస్తే కేక్ అయింది అని అర్థం. కేక్ ప్యాన్ని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారిన తర్వాత వేరొక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ లేకుంటే అవాయిడ్ చేయండి. బట్ మిల్క్ పౌడర్ ఉంటే ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ వెనీలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుందండి. టేస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా చాక్తో ఈవెన్గా చేసి కేక్నది ప్లేట్లోకి వేసుకోండి. చల్లారిన తర్వాత అయితే కేక్ ఈజీగా వస్తుందండి. ఇలా మనం చల్లారిన తర్వాత వెంటనే ప్లేట్లోకి తీసేసుకొని బటర్ పేపర్ తీసేస్తే రవ్వ కేక్ అనేది రెడీ అండి. ఇలా కూడా మనం కట్ చేసుకొని తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. స్పాంజీలా ఉంటుంది. ఇది ఎగ్లెస్ రవ్వ కేక్ కదా. విత్ ఎగ్తో కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. అండ్ మన ఛానల్లో కూడా కేక్స్ చాలా ఉన్నాయి, కేక్ రెసిపీస్. అవన్నీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ మధ్యలో పార్ట్ అంతా తీసేసేయండి. మీకు ఒకవేళ తీయాలి అనిపిస్తే. నేను తీయట్లేదు. కేక్ని 2 లేయర్స్గా నేను కట్ చేసుకుంటున్నా. మీరు 1 లేయర్తో కూడా క్రీమ్ అనేది పెట్టొచ్చు, లేదు 2 లేయర్స్తో చేయొచ్చు. మనం కేక్ ఎంత క్వాంటిటీ ఎంత చేస్తున్నామన్న దాన్ని బట్టి లేయర్స్గా తీసేయచ్చు. నేనైతే 2 లేయర్స్గా కట్ చేశాను. ఇక వేరొక ప్లేట్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న క్రీమ్ ఉంది కదా, కొద్దిగా ప్లేట్కి రాసి ఒక లేయర్ని ప్లేట్ పైన పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేస్తున్న క్రీమ్ని
కేక్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. కేక్కి మొత్తం క్రీమ్ అంతా వేసి స్పూన్తో కేక్ అంతా ఈవెన్గా క్రీమ్ అనేది స్ప్రెడ్ చేయండి. ఈ క్రీమ్ ఫ్లేవర్ అండి, వెనీలా ఐస్ క్రీమ్ లాగా ఉంది, టేస్ట్ బాగుంది. ఒకవేళ మీకు క్రీమ్ నచ్చదు అనుకుంటే చాక్లెట్ సిరప్తో అయినా కూడా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా కట్ చేసుకొని తినొచ్చు. సింపుల్గా కొద్దిగా కష్టపడితే కేక్స్ని కూడా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇలా క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఫ్రెష్ కోకోనట్ కొబ్బరి తురుమును వేసుకోండి. చాలా బాగుంటుంది. వేయించుకొని అయినా వేయొచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి తురుమునైనా వేయొచ్చు. ఇలా కొబ్బరి తురుమును వేసిన తర్వాత సెకండ్ లేయర్ పార్ట్ కేక్ ఉంది కదా, అది కూడా పైన పెట్టేసేయండి. ఈ కొబ్బరి తురుము క్రీమ్ ప్లేస్లో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసి కూడా కేక్ పైన మనం షుగర్ సిరప్ని వేయొచ్చు. షుగర్ సిరప్ అండ్ ఈ క్రీమ్తో పాటు అయితే ఇంకా కేక్ బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేసుకోండి. ఇలా సెకండ్ పార్ట్ కేక్ వేసిన తర్వాత కూడా సేమ్ క్రీమ్ వేసేసుకోండి. ఈవెన్గా కేక్ మొత్తానికి స్ప్రెడ్ చేయండి. కేక్ అంతా క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ కొబ్బరి తురుముని వేసుకోండి. కేక్కి వేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు కొద్దిగా గట్టిపడి కేక్ అనేది కూల్ అయ్యి మనం కట్ చేసుకొని తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి పెట్టిన తర్వాత చెర్రీస్తో అయినా ట్యూటీ ఫ్రూటీస్తో అయినా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే ఈజీగా బర్త్డేస్ అయినా, యానివర్సరీ అయినా, న్యూ ఇయర్స్, క్రిస్టమస్, ఎనీ అకేషన్స్ ఇలా ఈజీగా ఇంట్లోనే కేక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎగ్లెస్ రవ్వ కేక్, స్పాంజీ కేక్ అవన్నీ చేసి అప్లోడ్ చేస్తాను. మీకు ఈ క్రీమ్తో కాకపోయినా చాక్లెట్ సిరప్తో కూడా కేక్ అనేది డెకరేట్ చేసుకోవచ్చు. ఇదండి సింపుల్ వెనీలా రవ్వ కేక్, వెనీలా స్పాంజ్ కేక్ అని కూడా అనొచ్చు. చాలా బాగుంటుంది. నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.